అది కంప్లీట్‌గా మర్చిపోయి ఏ సందర్భంలో అన్నాడు. దేవుడిని ఇలా అనేస్తాడా? దేవుడిని అలా అంటాడా? హ్మ్. అదొక పాయింట్. రెండో పాయింటు దేవుడి మీద నమ్మకం లేదు అని చెప్పాడు. బయటికి చెప్తున్నాడు. ఇది అది తన లోపల దెయ్యం కాదు కదా! చెప్పాడు. అవును. అప్పుడు రాజమౌళికి ఇచ్చినంత సక్సెస్, రాజమౌళికి ఉన్నంత వెల్త్, రాజమౌళికి ఉన్న ఫేమ్ ఇది ఏ మనిషి వీళ్ళు చెప్పేవాళ్ళు ఎవరికన్నా ఒక 1000th వర్షన్ ఉంటుందా? లేదు. అప్పుడు దేవుడు రాజమౌళి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు నమ్మకపోయినా? అంటే ఇప్పుడు దేవుడికి నాస్తికులు ఏంటి ఎక్కువ ఇష్టమా? అదొక పాయింట్. లేదా దేవుడు కేర్ చేయడా నోట్ చేసి కూడా ఎవరెవరు ఏమంటున్నాడు అతను వేరే పనిలో బిజీగా ఉండి నా ఉద్దేశం ఇదంతా జలసి. రాజమౌళికి ఉన్న ఎక్స్ట్రాడినరీ ఫేమ్ అండ్ సక్సెస్ చూసి ఇప్పుడు ఇందులో ఎవరు ఫీల్ అవ్వాలి చెప్పండి అసలు యాక్చువల్గా కన్సర్న్ పార్టీస్. హీరో ఉన్నాడు మహేష్ బాబు, లేకపోతే డిస్ట్రిబ్యూటర్లు కొనకు పెద్ద పెద్ద ప్రైసులకి రైట్లు కొంటున్నారు. వాళ్ళందరికీ కొంటే ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే రాజమౌళి టాలెంట్ చూస్తున్నాడు. రాజమౌళి పర్సనల్ నమ్మకం గోడ ఉన్నాడా లేదా అనేది వాళ్ళకి అవసరం లేదు. రేపు పొద్దున్న వచ్చే ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ లో పీపుల్ కూడా కేర్ చేయరు. రాజమౌళి ఏమన్నాడు ఏమన్నది కేర్ చేసేవాళ్ళు ఎవరండి? ఊరికనే నోరు అందుకని టైం పాస్ లాగా నోరు పారేసుకుని ఉంటారు. చాలా మంది వీడియోలు పెట్టారు, చాలా మంది భక్తులు హర్ట్ అయిపోయారు, చాలా పర్సనల్ గా హర్ట్ అయిపోయారు. హర్ట్ అయినట్టు యాక్ట్ చేస్తారు, ఏమి హర్ట్ అవ్వరు. సో అయితే ఒకే క్వశ్చన్, మీకన్నా ఎక్కువ రాజమౌళికి ఎందుకు ఇచ్చాడు? మీరేమో పొద్దున్న లేచి 10 సార్లు పూజలు చేస్తే పూజ చేయని వాడికి అంత డబ్బులు వెల్త్ ఇచ్చాడు దేవుడు. మీరు అప్పుడు దేవుడికి వెళ్ళి కంప్లైంట్ చేయరు కదా ఇదేంటని? అవును, అదే నా క్వశ్చన్.